అధ్యక్షుడు మిత్రుడు రంగాచారి మా అందరికీ ప్రేరణ, మమ్మల్ని సాహిత్య ప్రపంచంలోకి వేలుపట్టి నడిపించిన మార్గదర్శకులు సిద్ధారెడ్డి గారు, ఆత్మీయ మిత్రులు బాలయ్య, అంజయ్య, సభలో ఉన్న మంజిరా మిత్రులు, సాహిత్యాభిమానులందరికీ నమస్కారం. నేను చాలాసార్లు అనుకునేది ఏంటంటే, సిద్ధారెడ్డి సార్ తాను ప్రొఫెసర్ కావాలనుకున్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ కావాలనుకున్నారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే క్రమంలో విద్యార్థి ఉద్యమాల్లోంచి ఆయనకు అవి ఇచ్చిన ప్రేరణతోని ఆయన తన సాహిత్య దృక్పథాన్ని నిర్మించుకున్నారు. ఆయన యూనివర్సిటీలో ఉంటే తాను కొత్త తరాన్ని అద్భుతంగా ప్రభావితం చేయవచ్చు అనే ఒక సామాజిక దృష్టికోణంలోంచి ఆయన ప్రొఫెసర్ కావాలనుకున్నారు. కానీ సిద్ధారెడ్డి గారు ప్రొఫెసర్ కాకపోవటమే మంచిదైందని నాకు అనిపిస్తుంది. ఆయన కోరిక నెరవేరకపోవటమే మంచిదైంది. ఆయన ప్రొఫెసర్ కాకపోవడం వల్ల సిద్దిపేటకు వచ్చినాడు, మెదక్కు పోయినాడు, మెదక్ నుంచి సిద్దిపేటకు వచ్చినాడు. సిద్దిపేట కాలేజీలో ఆయన సిద్దిపేటలో ఒక సాహిత్య సంస్థను నిర్మించినాడు. ఆ సాహిత్య సంస్థను నిర్మించడం వల్ల మాలాంటి వాళ్ళు ఎందరో ఉత్పత్తి అయ్యారు. ఆయన ప్రొఫెసర్ అయ్యి ఉంటే మరసన్ నుంచి మేమందరం రూపొందేవాళ్ళం కాదు. కనుక సిద్ధారెడ్డి సారు ప్రొఫెసర్ కాకపోవడం చాలా మంచిదైంది అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు సిద్ధారెడ్డి సార్ విషయంలో ఆయన గొప్ప కవి అని మాత్రమే కాదు, తెలుగు వచన కవిత్వపు రూపురేఖల్ని దిద్దినవాడు. ఆయన ఒక కొత్త చేర్పును అందించినవాడు వచన కవిత్వానికి సంబంధించి. వచన కవిత్వం చాలా ముందే ప్రారంభమై ఉండవచ్చు. అది శ్రీశ్రీ, కుందుర్తి, తిలక్ వీళ్ళందరి దోహదంతో అది చాలా వైవిధ్యభరితమైన రూపాన్ని సంతరించుకొని ఉండవచ్చు. కానీ వ్యావసాయికమైనటువంటి జీవితాన్ని, వ్యావసాయికమైనటువంటి భాషని, అభివ్యక్తిని, గ్రామీణ ఆత్మని తెలుగు కవిత్వంలోకి తీసుకొచ్చి తెలుగు వచన కవిత్వానికి ఒక నూతన రూపాన్ని ఇచ్చిన కవిగా సిద్ధారెడ్డి గారి పట్ల నాకు అభిమానం, గౌరవం. అంటే తెలుగు సాహిత్యంలో తెలంగాణ రైతు ధాటిగా చేసిన సంతకం సిద్ధారెడ్డి గారు. ఆయన బలం గ్రామమే, ఆయన వేర్లు ఊర్లోనే ఉన్నాయి. ఆ వేళ్ళు పదిలంగా ఉన్నాయి. మనుషుల వేర్లు తెగిపోతే కష్టం, మనిషి రూట్స్ మరిచిపోతే కష్టం, రూట్స్ నుంచి వేరైతే కష్టం. అది చాలా గొప్ప వేదన, అది భయంకరమైన బాధ. మనం 7 తరాల నవల చదివితే అందులో కింటా కుంటే అనే కథానాయకుడు ఆఫ్రికా నుంచి వలవేసి పట్టుకొస్తారు. వాళ్ళని పట్టుకొచ్చి అమెరికాలో అమ్మేస్తే అతను తామెవరో గుర్తుండాలి, తన తర్వాతి తరానికి అది తెలియాలి, వాళ్ళు ఎవరన్నది గుర్తుండాలి. అందుకని ఏం చేస్తాడంటే ఆయన ఒక పాట అల్లుతాడు. మాది ఫలానా దేశం, అక్కడ మాది ఫలానా ఊరు, అక్కడ మేము ఈ రకంగా వ్యవసాయం చేసుకునేవాళ్ళం, మా పండుగలు ఇట్లా ఉండేవి, నేను కుంటాకింటేను, ఇదిగో నాకు మా నాన్న పేరిది, మా తాత పేరిది, నాకు ఒక బిడ్డ పుట్టింది, ఇట్లా దాన్నే ఒక పాటగా అల్లుతాడు. ఆ పాట ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ వంశంలో వస్తూ ఉంటుంది. నిజానికి బానిసత్వం అంతరించిపోతుంది అమెరికాలో. ఆ బానిసల పరంపరలో వచ్చిన వాడైన అలెక్స్ హేలీ ఈ పాట ఏమిటి మా వాళ్ళు చదువుకుంటారు అని ఆ పాట వెంబడిపోతే 7 తరాల కథని ఆయన, అంటే అమెరికాలో నీగ్రోల మీద జరిగిన దుర్మార్గమైన, దారుణమైన, అమానుషమైన అణచివేతకు సంబంధించిన చరిత్ర అంతా బయటకు వచ్చింది. అట్లా మనందరూ 7 తరాల నవల చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళమే. కనుక రూట్స్ వెతుక్కోవటం,
సిద్ధారెడ్డి గారికి తమ రూట్స్ మీద చాలా ప్రేమ. ఆయన తన తల్లి వేరును మర్చిపోని కవి కథకుడు సిద్ధారెడ్డి సార్. ఆయన తల్లి వేరు బందారం. సార్ కవిగా ఉన్నప్పుడు, ఆ యువకుడిగా ఉన్న దశలో ఆయనను వర్గ దృక్పథం బాగా ప్రభావితం చేసింది. ఆ దృక్పథంలోంచి ఆయన జీవితాన్ని చూసే క్రమంలో ఆయన కవిత్వం నిండా అది పరుచుకున్నది. శ్రామిక జాతి చైతన్యం, శ్రమిక జీవుల చైతన్యం, వాళ్ళ తిరుగుబాట్లు, ఇవన్నీ ఆయన తన కవిత్వంలోకి తీసుకొచ్చి ఆ సందర్భంలో ఉన్నదంతా కూడా బందారమే. అది కొంత సార్వజనీనమైనటువంటి పద్ధతిలో కవిత్వంలోకి వచ్చింది. అది సార్ పాలస్తీనా గురించి కవిత్వం రాసినాడు. ప్రపంచంలోని అనేక పరిణామాలకు స్పందిస్తూ కవిత్వం రాసినాడు. ముఖ్యంగా రాజ్యహింస మీద చాలా కవిత్వం రాసినాడు. వీటన్నిటి మధ్య కూడా సార్ ఎప్పుడు బందారంని మర్చిపోలేదు. ఆయన పదే పదే ఆయనలోని గ్రామీణుడు కవిత్వంలోకి వస్తూనే ఉన్నాడు. భూమి స్వప్నంలో జర రికార్డ్ ఆపుతావా, బాయి మీద బట్టలు ఉతుకుతున్న శబ్దం వినాలి అని ఒక కవిత మొదలవుతుంది. జర రికార్డ్ ఆపుతావా, బాయి మీద బట్టలు ఉతుకుతున్న శబ్దం వినాలి అని. అట్లనే నాకు సార్తో నిరంతరం పంచుకోవడం వల్ల బందారం నాకు కూడా వేరే ఊరు అనిపించదు, మా ఊరే అనిపిస్తుంది. నిరంతరం సార్తో మాట్లాడడం వల్ల చాలాసార్లు నేను బందారం పోయినా కూడా, సార్ వెంటే అనేక సార్లు బందారం పోయినా, ఇందులోని పాత్రల్లో ఉన్న మనుషులందరినీ నేను ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా వింటూ వస్తున్నా. సార్ కవిత్వంలో కూడా ఆ ఛాయలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణహితలో ఒక జీవ కళలు అని ఒక కవిత ఉంటుంది. ఆ కవితలో తన చిన్నప్పటి జీవితంలోని ఒక్కొక్క దృశ్యాల్ని అభివర్ణిస్తూ వచ్చి తన తల్లి సంసారం దుఃఖాన్ని వలపోసుకుంటూ పొయ్యి వెలిగించింది అని చెప్పి, అందుకనే నా ఆలోచనలో నిప్పురవ్వలు ఎగుజిమ్ముతూ ఉంటాయని చెప్పి ముగిస్తాడు. ఇట్లా అనేక సందర్భాలలో ఆ బందారం తాలూకు ఛాయలు కవిత్వంలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత సార్ మరింత నిర్దిష్టంగా బందారంలోకి పోయిండు అని అనిపించింది నాకు ఈ కథలు చూసిన తర్వాత. ఈ కథలు చదివిన తర్వాత తెలంగాణ దృక్పథం సార్ను మరింత నిశ్చితంగా బందారం జీవితంలోకి తీసుకుపోయింది. ఆ జ్ఞాపకాలన్నింటినీ మళ్ళీ తట్టి లేపింది. అంటే స్థానిక జీవితాన్ని రికార్డ్ చేయాలి, ఇక్కడి జీవితాన్ని రికార్డ్ చేయాలి, ఇక్కడ మనుషుల్ని రికార్డ్ చేయాలి, తాను ఎరిగిన జీవితాన్ని అంతా కూడా రికార్డ్ చేయాలి. అందరు ఇప్పుడు చెప్పినట్టు సారు బాల్యంలో చూసిన జీవితం, ఎదుగుతున్న దశలో చూసిన జీవితం, అదంతా కూడా ఈ బందారం కథల్లో పరుచుకున్నది. బందారం అనేది నామవాచకం కాదు ఇక్కడ, అది సర్వనామమే. ఒక్క బందారం కథలే కావివి, తెలంగాణ గ్రామాలకు సంబంధించిన కథలు, తెలంగాణ జీవితానికి సంబంధించినటువంటి కథలు. ఇంకా చెప్పాలంటే మానవ జీవితానికి సంబంధించిన మౌలిక సంవేదనలకు సంబంధించిన కథలే తప్ప ఈ ఒక్క బందారం కథలే కావు. బందారం సర్వనామమే. అన్ని ఊళ్ళల్లో ఇటువంటి మనుషులు ఉన్నారు, అన్ని ఊళ్ళల్లో ఇటువంటి జీవిత ఘటనలు ఉన్నాయి, అన్ని ఊళ్ళల్లో శ్రామిక జీవితంలో ఇటువంటి నొప్పి ఉంది, వ్యవసాయ జీవితంలో ఒక దుఃఖం ఉంది, ఒక ఆదరం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక సామూహిక తత్వం ఉంది. ఇవన్నీ అంతటా ఉన్నాయే. సార్ ఈ స్థానికత అనేది బహుశా సార్ని ఈసారి బందారంను రికార్డ్ చేయటంలో సార్ను మరింత సంపద్వంతం చేసిద్దని నాకు అనిపించింది ఈ కథలు చదువుతున్నప్పుడు. నిజంగా మన స్థానికతే ఇవాళ ఈ గ్లోబలైజేషన్ సందర్భంలో స్థానికతే విశ్వజనీయత. మీరు మొన్న చూస్తే కాంతార అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఎందుకంత ఆకర్షించింది? ఆ సినిమాలో ఉన్న ఒక ఎత్నిక్ కళారూపం, ఆ మిత్, ఆ కళారూపం చుట్టూ ఉన్న ఒక పౌరాణిక గాథ, అది ఎంత ఆకర్షించిందంటే ఆ సినిమా అసలు నిజానికి కొత్త తరం చదువుకున్న పిల్లలు కూడా దాన్ని ఎగబడి చూస్తున్నారు. ఆ సినిమా చాలా ఒక కొత్త కోణాన్ని ఇచ్చింది. అటువంటి కథలు, అటువంటి జీవితం, అటువంటి కళారూపాలు, అటువంటి మనుషులు, ఘటనలు మన తెలంగాణలో అనేకం ఉన్నాయి. కానీ అవేవి రికార్డు కాలేదు, సినిమాల్లోకి రాలేదు, అవి రేడియోల్లోకి రాలేదు, అవి పత్రికల్లో పేజీలలో కనిపించలేదు.
నాకు చాలాసార్లు పెద్దింటి అశోక్ కుమార్ వీళ్ళంతా తెలంగాణ జీవితాన్ని అద్భుతంగా రికార్డ్ చేస్తున్నారు. అయితే పెద్దింటి అశోక్ కుమార్ కథలు చదువుతున్నంతసేపు నాకేమనిపించింది అంటే అది కరీంనగర్ జిల్లా జీవితం ఎక్కువ. కరీంనగర్ ఊళ్ళు, కరీంనగర్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఆయన పెద్దమల్లారెడ్డి ఆయన ఊరు కనుక ఆ ప్రాంతపు నరేందర్ రాసిన, అశోక్ రాసిన, వీళ్ళెవరు రాసినా కానీ ఆ కథలలో ఎక్కువ ఆ కరీంనగర్ జీవితం కనిపించేది. నాకు మన మెదక్ జిల్లా జీవితం విస్తృతంగా కథల్లోకి వస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించేది. ఆ లోటుని గొప్పగా తీర్చినటువంటి కథలు ఈ బందారం కథలు. మన ప్రాంతపు స్థానికత, ఆ వాసనలు, ఆ పరిమళం, ఆ మనుషులు, ఆ జీవితం మనం ఈ బందారం కథలలో అద్భుతంగా దర్శించవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈసారి సిద్ధాంతం అంతర్లీనమైపోయింది. సార్కి జీవితం ఎక్కువ ముందుకు వచ్చింది. సిద్ధాంతం ఒక దృక్పథం, ఏ మనుషుల్ని చూడాలి, ఏం రాయాలన్నది, కానీ జీవితమే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది కథలలో. ఒక సైద్ధాంతికమైనటువంటి అది అంతర్లీనంగా ఆయన ప్రాపంచిక దృక్పథంలో భాగం కావచ్చు, కానీ కథలో దాని ఛాయలు ఎక్కువగా కనిపించవు. ఆ రకమైన వ్యాఖ్యానాలు ఎక్కడ కనిపించవు. రచయిత ఎక్కడ కలుగజేసుకున్నట్టుగా ఉండదు. ఓ జీవితాన్ని మన ముందు అట్లా ప్రదర్శిస్తున్నట్టే ఉంటుంది. చాలా సహజంగా, చాలా నిసర్గంగా జీవితాన్ని మనం ముందట పెడుతున్నట్టు ఉంటుంది. ఆయన ఎక్కువగా కలుగజేసుకొని మాట్లాడినట్టుగా ఎక్కడ ఉండదు. అయితే ఇదంతా ఇందులో మృణాలి గారు చెప్పారు, అట్లని ఇదేమి డాక్యుమెంటేషన్ కాదు, ఒక డాక్యుమెంటరీ లాగా కాదు. ఊరు ఇట్లా ఉండేది, మనుషులు ఇట్లా ఉండేవారు, ఈ వృత్తులు ఇట్లుండేవి, ఇట్లా కాదు. ఆ మనుషుల భావోద్వేగాల్ని, వారి అంతర్లోకాలని, వాళ్ళ సంఘర్షణల్ని, వాళ్ళ నొప్పిని, బాధని, వాళ్ళ ఆరాటాల్ని, వాళ్ళ ఊరడింపుల్ని, వీటన్నిటినీ కూడా చాలా అద్భుతంగా పట్టుకొని రక్తమాంసాలున్న మనుషులు, ఆ మనుషుల్ని అక్షరాల్లో ఆవిష్కరింపజేసే ప్రయత్నం ఈ బందారం కథల్లో కనిపిస్తుంది అన్నమాట. అనేక పాత్రలు, రకరకాల నేపథ్యాల నుంచి వచ్చినటువంటి పాత్రలు. ఆ ఒక్కొక్క పాత్ర జీవితంలోకి పోతున్నప్పుడల్లా జీవితపు ఒక్కొక్క పార్శ్వం తెరుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నాకు సారు ఈ కథలు రాస్తుంటే ఎట్లా అనిపించిందంటే, ఒక జీవితానుభవంతో పండిపోయిన మనిషి, జీవనానుభవమే పునాదిగా, జీవనానుభవమే తన దృక్పథంగా, దాంట్లోంచి వచ్చిన మానవ జీవన సారమే, ఆ బందారం జీవితంలోంచి తాను ఏ సారాన్నైతే గ్రహించాడో ఆ సారమే ఆయన ఒక దృక్కోణంగా మారి ఈ కథలను వివరిస్తూ పోయినట్టుగా అనిపించింది. అట్లా ఈ కథలు ఈ తెలంగాణ గ్రామీణాత్మని అద్భుతంగా పట్టుకున్నటువంటి కథలు, గొప్పగా ప్రదర్శించినటువంటి కథలు. సార్ ఒక సీరియల్గా మూసి పత్రికలో రాసుకుంటూ వచ్చిండ్రు కనుక నిడివి చాలా చిన్నగా పెట్టింది సార్. ఇవి పెద్ద కథలు కావు, నిడివి చాలా చిన్నగా, అందుకనే మనం వేగంగా చదువుతూ పోతాం. అంటే ఒకసారి మనం ఒక పెయింటింగ్ మొత్తం వర్ణచిత్రంలాగా వేస్తాం, ఒకసారి ఒక స్కెచ్ లాగా వేస్తాం, ఒక స్కెచ్ వేసినట్టుగా ఉంటాయి. కానీ దాంట్లో ఆ స్కెచ్లో ఉండాల్సిన వంపులు, అనాటమీ అదంతా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ సాంద్రత అంతా కూడా ఉంటుంది. సాంద్రత ఎక్కడా కోల్పోకుండా చాలా క్లుప్తతలోంచి అద్భుతంగా జీవితాన్ని ఆవిష్కరించిన కథలన్నీ కూడా ఈ బందారం కథల్లో మనం చదవచ్చు. ఇది నిజంగా కూడా అంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా ప్రస్తావించారు, ఒక అమరావతి కథలు, ఒక మన పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మా ఊరి భాగవతం కథలు, ఇవన్నీ ఆయన మన మంగారు రాజేందర్ జింబో రాసిన వేములవాడ కథలు, మన ప్రాంతం నుంచి రావాల్సిన కథలు, మన ప్రాంత జీవితాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరాన్ని తీర్చిన కథలు. మొదటి కథ మా ఊరు తీరు అని సార్ రాసినారు. ఇది ప్రతి ఊరికి ఒక మిత్ ఉంటుంది, ఒక పురాణ గాథ లాంటిది ఉంటుంది. అది ఏ ఊరికి పోయినా అని అవి వినబడతాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఆ పల్లె ప్రజల అద్భుత కల్పనా శక్తికి నిదర్శనాలుగా ఉంటాయి. అవి నిజంగా వాటిని వినడం కూడా ఒక అంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక హేతు బుద్ధితో చూడాల్సినవి కావవి. ఆ ప్రజల ఊహాశాలితని, వాళ్ళ మనోప్రపంచాన్ని, వాళ్ళు అల్లుకున్నటువంటి ఆ నేర్పుని ఆ దృష్టిలోంచి చూడాల్సిన ఒక జానపదీయమైన ఊహలు, ఆ జానపదీయమైనటువంటి కథలు, వాటిని
సార్ మొదటి ఆ బందారం ప్రత్యేకత చెప్తూ అది చెప్పుకుంటూ వచ్చింది. సార్ ఊరు బొడ్రాయి పెట్టినప్పుడు సారగమ్మ అనే దేవతను కూడా ప్రతిష్ఠించాలి. ఆ సారగమ్మను తేవాలంటే చిరుత పులులున్న పెద్ద పులులున్న అడవిలోకి పోయి సండ్రకట్టెతో చేసిన సారగమ్మను తీసుకొని రావాలి. ఎవరు పోతారన్నది ప్రశ్న. పోవడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే అడవిలో పులులు ఉన్నాయి. ఆ పోవడానికి ధైర్యం కావాలి. నిజానికి వీటిలో నా పొడి మాటల్లో చెప్తే ఆ కథ చాలా పొడిగా మారిపోతుంది. సారు చెప్పిన ఆ తెలంగాణ నుడికారపు సొంపుతో ఆ ప్రజల వ్యక్తీకరణలోంచి వాళ్ళు మాట్లాడినట్టుగానే ఉండే, అక్కడ మళ్ళీ సిద్ధారెడ్డి సార్ మాట్లాడుతున్నట్టు ఉండదు, ఆ ఊరి వాళ్ళు మాట్లాడుతున్నట్టుండే వాళ్ళదైన ధ్వనితో, వాళ్ళదైన భాషతో, వాళ్ళదైన నుడికారంతో ఆ కథ చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదివితేనే అర్థమవుతుంది. నిజానికి కథల గురించి మాట్లాడడం కొద్దిగా కష్టం, మాట్లాడితే ఆ కథ చెప్తాం. కథ చెప్తే ఏమైపోతుందంటే పఠితను కొంత మనం అతని అనుభవానికి కావాల్సిన సాంద్రతను కొంత తగ్గించినట్టు అవుతుంది. మీసాల మల్లయ్య ఉన్నాడు. మీసాల్లోనే మహిమ ఉంటుందట. ఆ మహిమ ఉన్నదని నమ్మకం. ఆయన ఊరి పవిత్రతను స్థాపించే పని గనక అడవిలోకి పోతా అన్నాడు. ఆయన అడవిలోకి పోతానని ఆయన అడవిలోకి పోయినాడు. అడవిలోకి పోతే బ్రాహ్మీ ముహూర్తంలో పోతే ఆ మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఆయన ఇంకా రాలేదు. బతికుంటాడా అయిపోయి ఉంటాడా అని చెప్పి ఊరంతా కూడా అనుకుంటున్నది. అసలు బతికి ఉన్నాడో లేడో అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. బాధపడుతుంటే పులుల గాండ్రింపులు వినిపించినాయి. గాండ్రింపులు వినిపించగానే పులులు ఊరి వైపు వస్తున్నాయని చెప్పి అందరూ భయపడ్డారు. కొద్దిసేపటికి బండి చక్రాల పరుగు వినిపించింది. ఇది నిజంగా వాళ్ళు కథ చెప్పిన తీరుని ఉన్నట్టుగా ఆవిష్కరించాడు సారు. ఇది నాకైతే ఒక సినిమా స్క్రీన్ ప్లే చెప్తున్నట్టుగా అనిపించింది. ఆ పులుల గాండ్రింపులు వినిపించినాయి. గాండ్రింపుల తర్వాత ఆ చక్రాల పరుగు వినిపించింది. ఆ బండి చక్రాలు వస్తుంటే ఎట్లా ఉన్నదంటే సన్నివేశం, వలపట దాపట 2 పుల్లను కట్టుకొని పాములనే పగ్గాలుగా పట్టుకొని వస్తున్నాడట మల్లయ్య. ఎంత అద్భుతమైన సన్నివేశం చెప్పండి. నిజంగా ఇది ఇవాళ మనం సినిమాగా తీస్తే, నిజంగా ఒక గ్రాఫిక్స్లోంచి ఈ దృశ్యాన్ని కనుక ఆవిష్కరిస్తే ఒక్క నిమిషం చూస్తున్న వాళ్ళందరూ ఒళ్ళు జల్లరించదా? ఏదో అంటాం కదా వాళ్ళ భాషలో గూస్ బంప్స్ రావడం. ఆ గూస్ బంప్స్ వచ్చేటువంటి సన్నివేశం అది. ఒకసారి ఆ చక్రాలు ముందు వచ్చినాయి, చక్రాల తర్వాత పులులు కనబడ్డాయి. పులులు కనబడ్డాక పైన కూర్చున్న మల్లయ్య కనబడ్డాడు. మల్లయ్య చేతిలో పగ్గాలు ఉన్నాయి, అవి పాములు, మెలికలు తిరుగుతున్న పాములు. అవి పట్టుకొని వచ్చిండు మల్లయ్య. ఆ వచ్చి విజయ దరహాసంతో దిగి ఆ సారగమ్మని ఇచ్చిండు. ఆ సారగమ్మ ఇప్పుడు కూడా బొడ్రాయి పక్కన ఉన్నది. ఆ సారగమ్మను ప్రతిష్ఠించిన కథని ఇవాళకి బందారం వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. ఇది అంటే ఊళ్ళో ఆ ఊరు ఏర్పడడం వెనుక ఉన్న వాళ్ళకున్న ఒక దాన్ని ఏమంటే ఒక అజర్షన్, ఒక తృప్తి ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించిన వాళ్ళదైన ఒక ఇది అస్మిత. ఈ మాటలు బాగుండేమో, అది ఒక గ్రామీణ జీవితాన్ని గురించి చెప్తున్నప్పుడు అది దానికి సంబంధించిన విషయం. అదంతా కూడా వాళ్ళ గర్వం, అది వాళ్ళ ఊరికి సంబంధించిన గర్వం. దాని వాళ్ళంత అద్భుతమైన ఒక కథగా చెప్పుకుంటున్నారు. ఆ కథని సార్ ఇట్లా ప్రతి ఊరికి కథలు ఉంటాయి, మనందరం రికార్డ్ చేస్తే ఎంత బాగుండు అనిపించింది. నిజంగా ప్రతి ఊరిలో ఇట్లాంటి కథలు ఉంటాయి. ఆ కథల్లో ఇంత అద్భుతమైన ఊహలు ఉంటాయి. ఇటువంటి మీసాల మల్లయ్యలు ఉంటారు. ఆయన మళ్ళీ ఊరు సామూహికమైన బాగు కోసం అడవిలోకి వెళ్ళాడు ధైర్యంగా. అట్లా వెళ్ళే ఓ తత్వం ఉన్న మనిషిని ఒక హీరోయిక్గా చూసుడు, అంటే అందరి బాగు కోసం పోయినాడు, ఒక సాహసం చేసి పోయినాడు. అది అట్లా మల్లయ్య పట్ల ఒక ఆరాధన. మళ్ళీ అక్కడి నుంచి సార్ ఏం చేస్తాడు, మెల్లగా దర్గా ఉంది, దర్గా అంకిరెడ్డిపల్లె పక్కకు ఉంది, కానీ దాన్ని బందారం దర్గా అంటారు. బందారం పేరు చెప్తేనే పైసలు పుడతాయంటాడట ఫదర్ అలీ అనే అక్కడ ఉన్నటువంటి ఇమాం. బందారం ప్రజలకు ఉన్నటువంటి ఒక, అది కూడా వాళ్ళకు అదొక గర్వం, అంటే మా బందారం పేరు చెప్తేనే పైసలు పుడతాయి అక్కడ. ఆ ఫదర్ అలీ కూడా అదే మాట చెప్తాడు, బందారం పేరు చెప్తేనే నాకు ఇక్కడ పైసలు పుడతాయి అంటాడు. చివరికి ఇంకొకటి ఏంది సార్, అది మన దర్గా కాకుండా మన శారదకాళ్ళు మల్లయ్య సంచార జీవి. ఆయన ఎక్కడెక్కడనో తిరిగి బందారం వచ్చాడు, కానీ ఆయన కూడా నాది బందారమే అని ఛాతి విరుచుకొని చెప్తాడట, రొమ్ము విరుచుకొని చెప్తాడు.
ఎందుకంటే ఆయన 18 మంది సంతానం. ఆ మల్లయ్య కథ కూడా సార్ విడిగా అద్భుతంగా రాసింది. అంటే ఇక్కడి కళాకారుల జీవితాన్ని చాలా ఒక అంటే ఆ పాటల్ని మధ్య మధ్య వాడుతూ ఓ అద్భుతమైనటువంటి, అది కూడా ఒక జానపద కవితలానే ఉంది ఆ కథ కూడా. అట్లాంటి ఒక అద్భుతమైన కథని చెప్పింది సార్ అది. ఆ మల్లయ్య కూడా ఏం చెప్తాడంటే మాది బందారం అనే చెప్తాడు. నా 18 మందిని ఈ బందారం నా కుటుంబాన్ని సాధింది, బందారం పేరు చెప్తేనే అన్నం పుడుతుంది అని అంటాడు. కానీ ఇవన్నీ చెప్పి చివరన ఏమంటాడంటే ఎవడు పొందిచ్చిండో ఊరెప్పుడు కటకటే అనేవాళ్లకు కొదువలేదు అని అంటాడు. అంటే విరుద్ధ భావాలు ఎన్నో ఉంటాయి కదా. అంటే ఎక్కడో విమర్శనాత్మక స్వరం కూడా ఉంటుంది కదా. ఆ విమర్శనాత్మక స్వరం ఏంటంటే ఇంత గర్వంగా బందారం గురించి చెప్తూ 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 వచ్చి చివరిన ఏమంటాడంటే ఎవరు పొందిచ్చిండో ఎప్పుడు కటకటనే అనేటోళ్ళు కూడా ఉంటారు అని. ఇది ఆ ఉన్నది ఉన్నట్టు ఆ చాలా నేను చెప్పిన ఆ నిసర్గమైనటువంటి దృక్పథంతో ఆ కథని అద్భుతంగా రికార్డ్ చేశారు. ఆ మొదటి కథనే బందారం పట్ల మనకు ఒక గొప్ప భావనని కలిగించేటువంటి, లేదా జీవితానికి ఉండేటువంటి భిన్న కోణాలని స్ఫురింపజేసేటువంటి ఒక కథ. రెండవది కూడా మన తెలంగాణ జీవితంలో అది మనందరికీ అనుభవంలో ఉన్న కథ, చినుకు చినుకుల వాన అని కథ రాసింది సార్. అది మనకు బతుకమ్మ పాటలు వస్తుంది కదా, చినుకు చినుకుల వాన ఉయ్యాలో చిత్తారి వాన ఉయ్యాలో అని పాట ఉంది కదా. ఆ చినుకు చినుకుల వాన ఒక మెట్ట ప్రాంతపు బందారం, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు, దాని జీవన పోరాటాన్ని తెలిపే కథ. వాన కోసం పడే తాపత్రయం సారు పాటలో కూడా రాసిండు. శివుని మన వాన కొరకు భజన జడకొప్పులేసి, శివుని గుల్లే నీళ్లు చీమలకు చక్కరి, వాన కొరకు భజన జడకొప్పులేసి, వాగుళ్ళ వంకల్ల నా తెలంగాణ, చూపు రాలిన కండ్లు నా తెలంగాణ అన్న నాగేటి చాలల్ల పాటలోని చరణాన్ని విస్తృతీకరిస్తే ఈ కథ. ఆ కథని రాసినారు. ఆ వాన పడతలేదు, వాన కోసం ఊరంతా ఎదురుచూ. సారు ప్రతి కథ ఎత్తుగడ చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఎత్తుగడలన్నీ ఒక దగ్గర లిస్టు రాసుకోవాలని అనుకున్నా, పని చేసేంత సమయం దొరకలే. ఎత్తుగడలన్నీ రాసుకోవాల్సి ఉండే. అట్లనే ముగింపులన్నీ, ఆ ముగింపులన్నిట్లలో కూడా సార్ ఒక సాంద్రతరమైన ఒక వాక్యాన్ని చెప్తారు. ఆ వాక్యం ఏదో మళ్ళీ అది కూడా ఒక సిద్ధాంతం చెప్పినట్టు ఉండదు. ఆ కథ అంతా చెప్పి ఆ కథము యొక్క సారాంశం అంతా ఇమిడిపోయే ఒక సాంద్రతర వాక్యం చివరన వస్తుంది. అది కవిత్వం కూడా కాదు, అది ఒక జీవన వేదాంతంలోంచి చెప్పినటువంటి వాక్యంలాగా ఉంటుంది. అది సారి వాళ్ళ 70 ఏళ్ల వయస్సులో తన గ్రామాన్ని పునర్దర్శిస్తున్నాడు. సారి వాళ్ళు మళ్ళీ చూస్తున్నాడు. మనం చిన్నప్పుడు చూసినప్పుడు అర్థమయ్యే ఊరు వేరు, అప్పుడు అర్థమయ్యే మనుషులు వేరు. మన అమ్మ కూడా మనకు చిన్నప్పుడు అర్థమయ్యేది వేరు. మనం అమ్మ దగ్గర ఇది కావాలి అది కావాలని మంకుపట్టు చేస్తాం, అమ్మను బాధ పెడతాం, ఇవన్నీ చేస్తాం. కానీ మనకు ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మేందో, అమ్మ కష్టమేందో, అమ్మ లోతేందో, అమ్మ వ్యక్తిత్వం ఏందో, అమ్మ నొప్పి ఏందో, ఇవన్నీ మనకు కొత్తగా అర్థమవుతుంటుంది. అమ్మ మీద మన మమకారం పెరుగుతుంది. సారుకు బందారం మీద కూడా అటువంటి మమకారం పెరిగింది. వాడు ఒక పరిణతి చెందిన మనిషిగా, ఒక జీవనానుభవం తీవ్రంగా వచ్చినటువంటి మనిషిగా అనేక పాత్రల్ని, ఆ జీవితాన్ని అంతా గుర్తు చేసుకుంటూ వాళ్ళని ఇవాల్టి అనుభవం నుంచి అర్థం చేసుకుంటున్నాడు సార్. అర్థం చేసుకుంటున్నప్పుడు అవి ఎంత ఉదాత్తంగా కనిపిస్తాయి ఆ పాత్రలన్నీ కూడా. ఇవాళ సాధారణమైన మనుషులు ఎంత ఉదాత్తంగా ఉంటారు. వజ్రక్క పాత్ర ఎంత ఉదాత్తమైన పాత్రనో, యశోద పాత్ర ఎంత ఉదాత్తమైన పాత్ర, ఒక శరత్ నవలలలో కనిపించే మహిళలాంటి విస్తృతంగా. నిజంగా దాన్ని కనుక ఆ కథని ఇంకా పెంచితే అటువంటి ఒక అద్భుతమైన పాత్రలుగా రూపొందుతాయి. మన చుట్టుపక్కల ఉన్న జీవితంలో మనం నిరంతరం చూస్తున్న మనుషుల్లో ఇంత ఉదాత్తత ఉంటుంది కదా అని అనిపిస్తుంది. మన నమ్మకాలు పోయినాయి. మనకు మనుషులు గొప్పగా ఉంటారని, త్యాగంతో ఉంటారని, అనుబంధాలకు విలువ ఇస్తారని, నిబద్ధతతో కట్టుబడి ఉంటారని మనకు రోజు రోజుకు నమ్మకాలు పోతున్నాయి. నిజంగా కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులను కూడా సార్ పట్టుకొని మళ్ళీ కథలు రాయవలసే ఉన్నది. ఇది కొంచెం వెనక కనుక ఆ ఉదాత్తత మనల్ని ఒక చాలా ఆ పాత్రల పట్ల మనకి ఎనలేని గౌరవాన్ని పెంచుతుంది. ఈ వాన కోసం అని మొదలుపెట్టుడే ఏమంటాడంటే సారు, మనుషులు ధర్మం తప్పినట్టే ఋతువులు ధర్మం తప్పుతున్నాయి. మామూలుగా మనం అందరం అనేదే, ఎందుకు వానలు పడతలేవంటే ఈ లోకం అట్లా తయారైంది అని అంటారు కదా.
ఎవరో ఒకరు ఇద్దరు మంచిగా ఉండేప్పటికే ఇంకా వానలు పడుతున్నాయని అంటారు. ఎవరో ఇద్దరి దగ్గర నీతి మిగిలింది కనుకనే అని. మనుషులు ధర్మం తప్పినట్టే ఋతువులు ధర్మం తప్పుతున్నాయి. వర్ష ఋతువులో వానలు పడాలి, శరదృతువులో మబ్బులు రావాలి. మబ్బులు రాకపోయినా వానలు పడకపోయినా మనుషులకు కష్టం. కాలం అంటేనే వానకాలం, వానలు కురిస్తేనే చెరువులు నిండేది, చెరువులు నిండితేనే పంటలు పండేది, పంటలు పండితేనే మనుషులు బతికేది. ఇక్కడి వరకు మామూలు, ఎవరేం చెప్పేది, ఏది తప్పినా మనుషులకు కష్టం. ఇంట్లో ఏది తప్పినా మనుషులకు కష్టం, మనుషులు తప్పినా మనుషులకే కష్టం. ప్రకృతి తప్పితే మనుషులు తప్పుతారు, మనుషులు తప్పితే కూడా మనుషులకే కష్టం అని మొదలవుతుంది. ఇక ఆ ఊరు పడ్డ ఆరాటం అంతా ఈ కథలో అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు కప్పతల్లి ఆవిడు కానీ, ఆ చుట్టగముడు ఆడేటువంటి ఆ స్త్రీలు, వాళ్ళు వాన గురించి చెప్పిన ఒక ఫోక్ స్టోరీని చాలా అద్భుతంగా రికార్డ్ చేసింది. ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్న, మన జీవితంలో భాగమై ఉన్నటువంటి ఈ జానపద కథలు ఉన్నాయి గొప్పవి. మన అమ్మమ్మలు చెప్పిన కథలు ఉన్నాయి, మన నానమ్మలకు చెప్పిన కథలు ఉన్నాయి. అది మనదైన పరంపరగా వస్తున్న వారసత్వ సాహిత్యం ఉంది. మన బతుకమ్మ పాటల్లో కథలు ఉంటాయి. సార్ ఎప్పటికి చెప్తుంటారు, బతుకమ్మ పాటలో ఎల్లమ్మని సత్యభోనం తెమ్మంటాడు జమదగ్ని. ఎట్లా దేవాలన్నట్టు తెలిసిన బోనం ఆమెనట కంటి రెప్పల చాటలతోని బియ్యం జరగాలన్నట, కన్నీళ్లతోని బియ్యం కడగన్నట, మోచేత్తో దంచాలన్నట బియ్యం, కన్రెప్పల చాటలతో చెరగాలన్నట, తర్వాత మన కన్నీళ్లతోని కడగాలన్నట, గుండె మంట మీద ఉడికించుకొని రావాలన్నట. ఎంత అద్భుతమైన ఊహ చెప్పండి అసలు నిజంగా. అది అట్లా చాలా ఉన్నాయి మన 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 మనకు పరంపరగా వస్తున్నటువంటి కథలు. అట్లాంటి ఒక వానదేవుడు చుట్టూ తిరిగే కథ వాళ్ళు ఆ పాటలో పాడతారు. ఆ పాటలో పాడుతూ వానదేవుడు వర్షదేవి దగ్గర అనుమతి తీసుకొని నేను వానలు కురిపిస్తాను వచ్చిండు. వస్తూ రాజు బిడ్డను చూసిండు, రాజు బిడ్డను చూసి మోహించి అక్కడనే ఆగిపోయిండు, వానలు పడతలేవు, వానదేవుడు వస్తలేడు. అక్కడ ఆ పెద్దమ్మ పాడుతుంటే అక్కడి నుంచి వానలు పడే వరకు ఉండే కష్టం ఆమె పాటగా పాడుతుంటే గుండె అంతా కలికలైపోతుంది. ఆ తర్వాత మళ్ళా జనుల మొర విని ఆయన వచ్చిండు, వాన కురిసిండు. ఇదంతా వాన రావాలి. మీరు వేదంలో చూసిన గిదే ఉంటుంది, జానపద పాటల్లో చూసిన గిదే ఉంటుంది. వేదం అంటే ఇంకేదో కాదు, జానపద పాటల్లో ఉన్నదే. వేదం కూడా సంస్కృతంలో పాడిన జానపదం పాటలే. అందులో కూడా గిదే వానలు. నందామ శరదశతం, జీవామ శరదశతం, నేను 100 శరత్తులు జీవించాలి. దాంట్లో ఉన్నదంతా కూడా అదే. మేఘాలను అదేందు మన దేవుడి రథం ఏదో వచ్చింది, ఆ రథం కట్టిన ఎద్దుపోయి ఆ మేఘాన్ని కుమ్మితే వానబడ్డది అని ఉంటుంది. వానలు పడాలని ప్రకృతి శక్తుల్ని పూజించడం, ప్రకృతి శక్తుల పట్ల ఆరాధన, అది ఈ జానపదుల కథల్లో ఉన్న పాటల్లో ఉన్న విషయాల్ని చాలా అద్భుతంగా రికార్డ్ చేసిండు సార్. తర్వాత తెల్లవారుజామున వాన వచ్చినట్టే వచ్చింది, తుంపురబడి ఆగిపోయింది, మళ్ళా అల్లుకున్నది, వచ్చే వాన అనుకున్నారు. ఇక్కడ సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ వాళ్ళ అయిన అద్భుతమైన అభివ్యక్తులు ఉంటాయి, మనకు రావా ఇమాజినరీ. ఆయన ఏమంటే ముసలోడు ఉంచినట్టు మళ్ళీ అదే తుంపర. ఆ తుంపర ఎట్లుందంటే ముసలోడు ఉంచినట్టు మళ్ళీ అదే తుంపర. ఇటువంటి నిజానికి అంటే చాలా బ్యూటిఫుల్ డిక్షను, నుడికారం, ఊరు తౌసు తీస్తున్నది అని అంటాడు. కొత్తగా మీరు నిజంగా తెలంగాణ భాషని ఒక అధ్యయన దృష్టితో ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ పుస్తకం గొప్ప రెఫరెన్స్ పుస్తకం. ఈ పుస్తకంలో మీకు చాలా కనిపిస్తుంది, ఆ డిక్షన్ అంతా మీకు కనిపిస్తుంది. జీవితాన్ని అధ్యయనం చేయడానికి, భాషను అధ్యయనం చేయడానికి, పరిణామాలను అర్థం చేసుకోవడానికి, వాటన్నిటి కూడా ఈ పుస్తకం గొప్ప రెఫరెన్స్ అవుతుంది. సరే, ఆ తర్వాత కప్పతల్లి ఆడారు, చుట్టగముడు ఆడినారు, ఊళ్ళో శివాలయం ఉన్నది, శివాలయానికి అభిషేకం చేయాలి, గుడిలో మొత్తం నీళ్లు నింపాలి, పాత గుళ్ళె మొత్తం నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపితే మరి ఆ గోడల నుంచి నీళ్లు కారిపోకుండా రేగడి మట్టి తెచ్చి దాన్ని మొత్తం అద్దేసిండ్రు, అది నీళ్లు రాకుండా. ఇవన్నీ చేసి దానికోసం బిందెలు కావాలి, ఊరంతా బిందెలు అడుక్కొచ్చి ఆ ఊరు ముందుటున్న బావిలో, ఆ మెట్ల బావిలో అందరు నిలబడి ఒక్కొక్కరు బిందెలు అందుకుంటూ తీసుకుపోయి, అసలే నీళ్లు లేని కాలంలో దేవునికి అభిషేకం చేసేందుకు నీళ్లు, అదేంది మన సార్ ఓ పాటలు అంటారు, మన కాదు బువ్వలేని తల్లి బోనం వండింది అంటాడు. ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా బువ్వలేని తల్లి బోనం వండింది అన్నాడు. బువ్వలేని తల్లి పాటలో బోనం వండితే వానలేని బందారం వాన కోసం శివుడి మీద నీళ్లు పోసింది. అక్కడ వాళ్ళ నీళ్లు తీసుకొచ్చి పోసిండ్రు. అయిపోయినాక వేరే పంచాయతీ పడ్డది.
వానెటో పోయింది, కొత్త పంచాయతీ పడ్డది. బిందెలన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండ్రు. అందులో మల్లవ్వకు తన మంచి బిందె బదులు సొట్ట బిందె వచ్చింది. ఇక ఇప్పుడు వానెక్కడో పోయింది, నా బిందె నాకు కావాలి అన్న మల్లవ్వ పంచాయతీ ఇప్పుడు ఊరు పంచాయతీ అయింది. ఎట్లా పోని మరి దాన్ని ఎట్లా పరిష్కరించాలి? సమస్య సంక్లిష్టం. కానీ జానపదులు ఎంత సారళ్యంగా ఉంటారంటే, శ్రామిక జీవితం ఎంత సారళ్యంగా ఉంటుందంటే వాళ్ళు అంతే సారళ్యంగా పరిష్కారం కనుగొన్నారు. ఎందుకంటే నిజాయితీ అక్కడ ఎంతో కొంత మిగిలింది కనుక. ఎంత సరళంగా అంటే వెంటనే మరి ఎవరిని అడిగినా ఎవరు చెప్పరు, నా దగ్గర ఉందని ఎవరు ఒప్పుకోరు. అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆ ఊళ్ళో పాదముద్రలు ఉన్నాయి, ఆ గుళ్ళే శివుని పాదముద్రలు ఉన్నాయి. పాదముద్రల దగ్గర ఆ మంత్రించిన బియ్యం ఉంటాయి. ఆ మంత్రించిన బియ్యం ఉంటుంది. ఏమన్నారంటే ఆ మంత్రించిన బియ్యం ముట్టుకోవాలని చెప్పిండ్రు. ఎవరైతే బిందె తీసుకపోయినరో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలి అని చెప్పిండ్రు. లేకుంటే వాళ్లకు శివుడి కోపం, శంకరుని శాపం తగులుతుందని చెప్పిండ్రు. చెప్పి ఊరంతా కలిసి తీర్మానం చేసిర్రు. ఆ మంత్రించిన బియ్యం మీద పెట్టిండ్రు. పాపం ఇవి తీసుకొచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంటుంది. ఆయన ఈ బిందెలు అందరి దగ్గర అడుక్కొచ్చిండు. ఆయన గుటగుట, ఊరంతా గుటగుట, తెల్లారి వరకు ఏమవుతుందో అని. తెల్లారు అందరు కలిసి ఊళ్ళోకి వచ్చి గుడి తలుపు తీసే వరకల్లా పాదముద్రల దగ్గర తలతల మెరుస్తున్న బిందె ఉన్నది, మల్లవ్వ బిందె ఉన్నది. ఇక ఆ తర్వాత శివుడు కరుణించిండు, వాన పడ్డది. ఇది వాళ్ళ జీవితాల్లో ఉండే ఆ సారళ్యతని వాళ్ళ అంటే ఇవాళ నాకేమనిపించిందంటే ఇంకా ఆ నిజాయితీ ఏదో అప్పుడు మిగిలింది. దేవుని కోపం వస్తుందేమో అని బిందె మళ్ళీ తీసుకొచ్చే నిజాయితీ మిగిలింది. ఇప్పుడు ఊర్లలో అది కూడా మిగిలిందో లేదో అనుమానం. ఇప్పుడు ఊరు ఎట్లుందో, బంగారం ఉందని గుళ్ళే దవ్వేస్తున్నారు. గుడి కూడా ఇప్పుడు కొత్త రూపం సంతరించుకున్నది. గుడి శిఖరాల మీద కూడా రాజకీయ జెండాలే ఎగురుతున్నాయి. దేవుడు కాకుండా పోతున్నాడు. దేవుడు కూడా పార్టీల అధ్యక్షుడు అయిపోతున్నాడు. ఏం చేస్తాం చెప్పండి? ఆయన కూడా ఏదో ఒక పార్టీకి అధ్యక్షుడు అయిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. కనుక అటువంటి ఒక ఇది వాన చుట్టూ ఉన్న ఆరాటాన్ని, ఆ జీవన పోరాటాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నాడు. దీన్ని మీరు చదవటం గొప్ప అనుభూతి. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా కూడా మీరు చదివితే ఆ కప్పతల్లి ఆటలో వచ్చే పాటలు కావచ్చు, చుట్టగముడి దగ్గర వచ్చే పాటలు కావచ్చు, ఆ మనుషులు మాట్లాడుకునే మాటలు కావచ్చు, ఆ పంచాయతీ వచ్చినప్పుడు మాట్లాడుకునే మాటలు కావచ్చు, వీటన్నిటిని చదువుతున్నప్పుడు మీకు వాళ్ళ జీవితాల్లో ఉండే ఆ భాషలో ఉండే అందం, ఆ మనుషుల స్వభావాల్లో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కూడా బొమ్మ కడుతూ ఉంటే గొప్ప అనుభూతికి లోనవుతాం. ఆ అనుభూతిని ఇవ్వడమే ఈ కథలు చేసేటువంటి గొప్ప పని. ఒక కథ చదివినప్పుడు ఏందో గొప్ప అనుభూతి కలగాలి కదా, ఆ అనుభూతికి గురవుతుంది. జీవితం మీద ప్రేమ పెరుగుతుంది. బందారం కథలు చదివితే మీకు జీవితం మీద ప్రేమ పెరుగుతుంది, మనుషుల మీద ప్రేమ పెరుగుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ పాత్రను కూడా సిద్ధారెడ్డి సార్ ద్వేషించలే. ఇలా ఏ ఒక్క పాత్ర కూడా విలన్ కాదు. ఇలా నేను చూసిన ఎక్కడైనా షావుకారు విలన్ అవుతున్నాను, షావుకారు కూడా విలన్ కాదు. అంటే బహుశా పరిణతి చెందిన సిద్ధారెడ్డి సార్కు జీవన పరిస్థితులు, వ్యవస్థలు మనుషులను ఎట్లా చేస్తాయన్నది అర్థమైన తర్వాత కోపం మనుషుల మీద కాదు కదా, వ్యవస్థ మీదే ఉంటుంది. మనిషి నిమిత్త మాత్రుడే. అక్కడ ఏదో కనిపించని శక్తులేవో నడిపిస్తే మనుషులు నడిచిందని ఆయన శ్రీశ్రీ అన్నట్టు అట్లా నడిపించబడ్డ వాళ్ళే. అట్లా ఆ సావుకారు కూడా, సావుకారు ఆవు చనిపోతే ఆవు ఆయనకు తన అదృష్టానికి ప్రతీక. దాంతోపాటు ఆయన ఆస్తి పెరిగింది కనుక ఆవంటే ప్రేమ. ఆ ఆవుకు ఆయన మనిషికి చేసినట్టే కర్మకాండ చేయాలని అనుకున్నాడు. అది నిజంగా కూడా చాలా మానవీయమైనటువంటి ఆలోచన, చాలా ఒక కరుణ పూరితమైనటువంటి ఆలోచన. దాన్ని చేయాలనుకున్నాడు. ఊరంతా కూడా మాట్లాడుకున్నారు. ఏమని? అగో పసురం ఆవైతే మాత్రం, షావుకారు ఆవైతే మాత్రం పసురం కాదా, దానికేందో ఇవన్నీ చేసుడు ఏంది అని. కొందరు పైసమాదం అన్నారు, కొందరేమో మంచిగానే ఉన్నది కదా, అయ్యో ఆవు మీద కూడా అంత ప్రేమ ఉన్నది కదా అని అన్నారు. ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. మొత్తానికి బండి తెచ్చిండ్రు, బంతిపూలు కట్టిండ్రు, ఆవుని తీసుకొని పోతున్నారు. ఆ ఆవు దాని దేహాన్ని బండి మీద ఊరేగింపుగా తీసుకుపోతున్నప్పుడు కూడా మన దగ్గర ఆ యాత్ర జరిగే పద్ధతి, శవయాత్ర జరిగే పద్ధతి, దాంట్లో ఉండే అనేక విశేషాలు అవన్నీ కూడా చాలా నిసర్గంగా దీంట్లో అవన్నీ కూడా దృశ్యమానం చేస్తూ పోతారు. అట్లా తీసుకుపోయి సరే ఒక ముసలవ్వ వెనక నడుస్తున్నది. ఆ ముసలవ్వ వస్తే ఊరంతా ఏమనుకుంటున్నారంటే ఈ ముసలానికి ఏం పని, శాత కాకుండా వస్తున్నది, ఎందుకు ఊకే వెనక పడి వస్తున్నది అని అందరూ ఆ ముసలామె గురించి ఇష్టపడ్డారు. ఆమె వచ్చింది, శ్మశానం దాకా కూడా వచ్చింది. అందరూ కట్టె వేస్తే తను కూడా కట్టె వేసింది, ఏడ్చింది, పోయింది.
ఆ షావుకారు కూడా ఏడ్చిండు, అంత అయింది, పోయింది. పోయినాక అక్కడ సార్ ఇక్కడ ఎంత అద్భుతంగా బ్లెండ్ చేసిండంటే, అంటే దాన్ని కలిపిండంటే చాలా చాకచక్యంగా కథకుడు నేర్పుతో. ఎందుకంటే ఆయనకి కవిత్వం రాసిన నేర్పు ఉంది, కథ ఎట్లా చెప్పాను. జీవితం మనందరికీ కూడా తెలుసు, మనందరం చూడనా, మన క్లాస్మేట్ లేరా, మన జీవితం లేదా, మనం చూడలేదా. కానీ ఆయనకు ఒకటి దృక్పథం ఉండడం అయితే, రెండవది విస్తృతమైన అధ్యయనం ఉండడం వల్ల, నిర్మాణ పద్ధతి తెలియడం వల్ల దాన్ని అట్లా ఒక్కొక్క పొరను విప్పుతూ 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 తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, లక్ష్మి కాలుతున్న, లక్ష్మి అంటే ఆవు, దాన్ని గోవుమాలక్ష్మి, లక్ష్మి కాలుతున్న మంటలు చూస్తుంటే కట్టె పట్టుకొని కష్టంగా నడిచొచ్చిన ముసలవ్వకి ఏవో గుర్తుకొచ్చాయి. ఆ ముసలవ్వకు వాళ్ళ అవ్వ గుర్తుకొచ్చింది. అవ్వ చావు బతుకుల్లో ఉంటే ఖర్చుల కిందికి గుడ్డం సావుకారికి కుదువబెట్టింది గుర్తుకొచ్చింది. ఆ గుడ్డం విడిపించుకోవడానికి సుడితో ఉన్న ఆవును సావుకారికి అమ్మింది, అది గుర్తుకొచ్చింది. ముసలమ్మ ముడతలు పడ్డ కళ్ళల్లోంచి కన్నీళ్లు బొటబొట రాలిపడుతూనే ఉన్నాయి. ఆనాడు తాను సావుకారికి అమ్మిన ఆవు ఈనిన తొలిచూలు దూడనే ఈ గోవుమాలక్ష్మి. ఆ అంత్యక్రియలు చేయబడ్డ ఆవు తాను ఏదైతే మన కట్టిన ఆవుని ఏదైతే అమ్మిందో దానికి పుట్టిన దూడనే ఇప్పుడు ఈ అంత్యక్రియలైనటువంటి సేటుకు లక్ష్మైన గోవుమాలక్ష్మి. సేటుది ఒక రకం ఆవు మీద ప్రేమ అయితే, కోల్పోయిన దాంట్లోంచి ఆవేదన, ఒక పేదరాలి నిస్సహాయత ఇక్కడ ఉన్నది. ఆ పల్లెల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆ ఆర్థిక వ్యవస్థ పేదల ప్రజలు దుర్భరం చేస్తున్న తీరు, నిస్సహాయతలోకి వాళ్ళని నెట్టేస్తున్న తీరును ఆ ఒక్క చివరి ముగింపు మాటతోని చెప్పేసి మనల్ని ఒక మధురంలో పడేస్తుంది. అది చాలా అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన మలుపు మనల్ని ఆర్ద్రంగా మార్చేస్తుంది, కథకి ఇంకొక కోణాన్ని ఇస్తుంది. అప్పటిదాకా మనం కోమటాయనకు షావుకారికి ఆ ఆవు మీద ఉన్న ప్రేమ గురించి, కరుణ గురించి మనకు చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత షావుకారుకు ఉన్న ఇంకొక కోణం కూడా అర్థమవుతుంది. షావుకారు కరుణామయుడే, ఆవు పట్ల కరుణామయుడే, కానీ అప్పు తీసుకునే దగ్గర కరుణామయుడు కాదు అని చెప్పడు. మరి ఆయన అనడు, వాక్యం చేయడు, ఎక్కడ సారు ప్రవేశించడు. ఈ మనకే అన్న అర్థమైపోతాయి, అక్కడ అర్థమైపోతాయి. ఇట్లా మీకు ఒక్కొక్క కథ తీసుకుంటూ పోతే నిజంగా ఆ వజ్రక్క కథ దగ్గర అయితే, ఆ వజ్రక్క గురించి చెప్పేటప్పుడు సారు రాసిన ఆ పారాగ్రాఫ్లు చదువుతుంటే నాకైతే కళ్ళపంటి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అట్లాంటి స్త్రీలను నేను కూడా చూసిన కనుక ఒకసారి ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. కథ పేరేం సార్ అది? ఆ కథ పేరే ఉండే, మనసు పాడుగాని మనసు కదా, 106. వజ్రక్క ఆమె పాపం చిన్నప్పుడే భర్త చనిపోయింది, విధవరాలైపోయింది. అత్తగారింట్లో ఆమెను చాలా కడహీనంగా చూస్తే తల్లిగారింటికి వచ్చింది. అన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చిండు, అన్న అండగా నిలబడ్డాడు. వచ్చిన తర్వాత ఆమె కుట్టు పని నేర్చుకున్నది, రోజు కుట్టు పని చేస్తుంది. కుట్టు పని చేయడం మాత్రమే కాదు, ఊర్లో ఇంకా అనేక రకాల పనులు చేస్తుంది. వ్యవసాయ పనులు, బలువు పనులకు కూడా పోతుంది, పోయి సంపాదించుకొని వస్తుంది. అట్లా తను ఆ ఇంటికి ఆధారమైంది, ఆ ఇల్లు నడిపించే ధీమైంది ఆమె. ఆమెకు అందరి మీద ప్రేమనే, అన్న మీద ప్రేమ. అన్న మంచిగా తిని వచ్చి ఇంతంత దాగి కూర్చొని ఆయన పాట ఆయన వాడుకుంటుంటే ఈమెకు తృప్తి. ఆ కోడలు పిల్లల్ని కొట్టొద్దు, పిల్లల్ని కొడితే పోయి అడ్డం పడుతుంది. ఇంటి ముందట ఉన్న మోతుబరి ఆయన ఒక ఆయన తన భార్యను కొడుతుంటే కూడా పోయి అడ్డం పడుతుంది, మన బుద్ధి చెప్తుంది అట్లా కొట్టొద్దు కదా అని. అట్లనే పక్కనే ఉన్న రత్నవ్వకున్న కష్టాలు, ఆమెకు ఉండే పనిలో తాను పోయి అరుచుకుంటుంది. నిజానికి ఏది ఉచితంగా చేయం మనం, కానీ గ్రామీణ జీవితంలో ఈ పంచుకునే తత్వం, ఎందుకంటే అది ఆ వ్యవసాయ జీవితంలో ఆ సామూహిక తత్వం ఉంటుంది. మనకు బస్తీలలోకి వచ్చేసరికి, సిటీకి వచ్చేసరికి మధ్యతరగతి ప్రాబల్యం, కానీ గ్రామీణ జీవితంలో శ్రామిక జీవిత ప్రాబల్యం ఉంటుంది. అక్కడ ప్రతిదీ పైసలతో కొలవరు, ఆమె పోయి ఆమెకు సహాయం చేస్తుంది. అంటే ఒకప్పుడు ఇంత సరుకు కాలే మనం, ప్రతిదానికి నాకేం వస్తుందనే ఆలోచన ఇంకా అప్పటికి లేదు. కనుక ఆమె పోయి రత్నవ్వ కూడా సహాయం చేస్తుంది. అటువంటి ఆమె గురించి చెప్తూ ఆమె మొదట సూదిలో దారం ఎక్కించి, అది కూడా చాలా ఆ ప్రతి కథ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎత్తుగడలన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి.
సూదిలోకి దారం పట్టినట్టు అనిపించి కొసలాగింది. నిజమే, రంధ్రంలోంచి దారం వచ్చింది. సాధించలేనిదో సాధించినట్టు సంతోషపడింది వజ్రక్క. ఇక్కడ ఎంత అద్భుతంగా అంటే, దొరికినట్టే దొరికి జారిపోయేదే జీవితం అనుకుంటే, దొరికినట్టే దొరికి అంటే సూదిలో దారం పెట్టినాక ఆమె గలుగుతున్న ఊహ, దొరికినట్టే దొరికి జారిపోయేదే జీవితం అనుకునేది. అంతలోనే జారిపోయినట్టే జారిపోయి దొరికేదే జీవితం అనిపించింది. మొదటి దారం పట్టనప్పుడు ఏమనిపించింది? దొరికినట్టే దొరికి జారిపోయేదే జీవితం అనిపించింది. ఆమె జీవితం అట్లా జారిపోయింది. మళ్ళీ తను స్వయంగా బలమున్న ఒక ధీమున్న మనిషి కనుక, ఒక ఆత్మశక్తి ఉన్న మనిషి కనుక, ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి కనుక ఆమెకి ఏమనిపించింది? అంతలోనే జారిపోయినట్టే జారిపోయి దొరికేదే జీవితం అనిపించింది. కత్తిరించిన కనుము ముక్కల్ని జత చేసి కుట్టడంలో మునిగిపోయింది. వజ్రక్క కత్తిరించటం వచ్చు, కుట్టటం వచ్చు, ఎవరిని ఎక్కడ కత్తిరించాలో తెలుసుకున్నది. బట్టలు కత్తిరించుడే కాదు, ఎవరిని ఎక్కడ కత్తిరించాలో తెలుసుకున్నది. ఎప్పుడు ఎట్లా అతికించాలో, అతుకు వేసి కుట్టాలో తెలుసుకున్నది. చిన్నతనంలో విరిగిపడిన భారాల వల్ల, ఎదురైన ఎత్తిపొడుపుల వల్ల వజ్రక్క రాటుదేలింది. అనుభవంతో పండిపోయింది. ప్రేమగా ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది. ఎన్ని నేర్పుతుంది చూడండి జీవితం. ప్రేమగా ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది, జాలిగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. అనవలసినప్పుడు ఏది దాచుకోదు, పెట్టవలసినప్పుడు ఏది దాచుకోదు. ఆ వాడందరికీ వజ్రక్కంటే ఎక్కువ ఇష్టం, కొంచెం కష్టం. సార్ మీరంటే కూడా అంతే సార్, ఎక్కువ ఇష్టం కొంచెం కష్టం. వజ్రక్కంటే ఎక్కువ ఇష్టం, కొంచెం కష్టం. వజ్రక్క ఆ ఇంటికే కాదు, ఆ వాడకే ఆడిబిడ్డ, ఆ వాడకే ఆడిబిడ్డ. అటువంటి వజ్రక్క ఆమె జీవితంలో ఉన్న, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పిండ్రు కదా, ఆమెకు ఒక ఊహ వచ్చింది. శంకరుడు తనను పట్టుకున్నట్టు, ఒక పురుష స్పర్శ కలిగినట్టు పాప జీవితం అంతా అట్లనే గడిపింది ఆమెకు ఒకానొక దశలో ఆ ఊహ వస్తే, ఆ ఊహ వచ్చినందుకే తల్లడిల్లిపోయింది ఆమె. అంటే ఇదేంది ఇట్లా అయిపోయా, ఇదేమి పాడు ఊహ అని అనుకున్నది ఆమె. అనుకొని దానికి ఆమె ప్రాయశ్చిత్తం చేసుకున్నది. ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవాడిని కాలితో ఎద మీద కాలుతో తన్నించుకున్నది, ఆ కాలుతో రాయించుకున్నది. అది ఒక ప్రాయశ్చిత్తం, తనను తాను ప్రాయశ్చిత్తం చేసుకుంది. అంటే ఆమె మనసులో ఉన్న పవిత్రత, ఆమె మనసులో ఉన్నటువంటి ఆ నిబద్ధత, ఆ నిజాయితీ, అంటే తన జీవితాన్ని తాను ఎక్కడ తొణకకుండా ఎట్లా నిలబెట్టుకోవాలనే. కానీ దీంట్లో ఆమెకున్న అనిర్వచనీయమైన ఆవేదన, ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ఆ దుఃఖం, ఆమెలోని ఆ వెలితి మనకు అనుభవమై కళ్ళపంటి టపటప నీళ్ళు రాలిపోతాయి. అటువంటి పాత్రలు ఇంకా చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ఏమైందవ్వా అని చివరికి రత్న వాడితే వజ్రక్క ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పింది, కళ పాడుగాను అన్నది. ఈ 3 వాక్యాలు ఈ కథకు సంబంధించిన అద్భుతమైన వాటి మొత్తం సారాన్ని పొదువుకున్న 3 మాటలు. కళ పాడుగాను అని అంటాడు. ఇది మీకు ఈ కథ చదివితే ఈ చివరి వాక్యం విలువ, బరువు, ఆ వాక్యంలో ఉన్న బరువు ఏందో మీకు అర్థమవుతుంది. ప్రతి వాక్యంలో ఒక బరువు ఉంది, ఓ విషాదం ఉంది, ఒక జీవితకాలం, ఒక జీవితం అంత బరువు ఉంది. ఇందులో రాసిన అక్షరాలు ఏవి తేలిక అక్షరాలు కాదు. ప్రతి అక్షరంలో ఆయా వ్యక్తుల జీవితాల, అనుభవాల, బాధల బరువంతా అక్షరాల్లో పొదిగిండు సార్. ఆ బంధారాన్నంతా కూడా ఈ పుస్తకాలలో అట్లా ఆయన మనకు కళ్ళ కట్టించినట్టు చూపించండు. అట్లా ఇంతకుముందు చెప్పిన యశోద కథ కూడా ఆమె మొగరాయిని లెక్క పనిచేస్తుంది. మొగరాయిని లెక్క పనిచేస్తే మొగరాయడని అట్లా ఉండొద్దంటారు. కానీ ఆమె బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి కనుక అత్తగారింటికి పోతే కూడా అక్కడ మామ మగ పెద్దరికంతో లేడు, భర్త పెద్దరికంలో లేడు, ఆ పెద్దరికంతో లేడు. తన తండ్రి ఉండేది, తండ్రి చేత ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఆమె తండ్రిలాగా ఉండాలనుకున్నది. అందుకోసం అత్తగారింటిని కూడా విడిచిపెట్టి భర్త కూడా నచ్చలే, భర్త స్పర్శ కూడా నచ్చలే. చివరికి వచ్చి తన మానాన తాను పని చేసుకోవడం మొదలుపెట్టింది. అంతకుముందే చెప్పింది, బాపు నాకు పెళ్ళొద్దు, నేను కైకిలు చేసుకొని బతుకుతానది. కైకిలు ఎట్లా చేస్తావని కోపడ్డాడు. చివరికి ఆమె వచ్చి తన మానాన తాను వ్యవసాయ పని చేసుకుంటే అత్తొచ్చింది, పంచాయతీ పెట్టింది, పెద్ద లుల్లి లోకాంతం అయింది. చివరికి మామ ఏం చేయాలో అర్థం కాక ఈమె తండ్రి భర్తనే వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండమన్నాడు. ఆయన వచ్చి ఉండి ఆమెతో పాటు పనిపాటలు పంచుకున్నాడు. అంతకుముందు పనిపాటలు పంచుకోలే. ఆ ఇంట్లో ఒక మన ఆ అనుబంధం కుదరలే, వాళ్ళ మధ్య ఆ అనురాగ లేదు, ఆమెకు నచ్చలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో పనిపాటలు పంచుకుంటుంటే ఆ పనిలో భాగమైనప్పుడు భర్త మీద అనురాగం చిగురించింది. అదేదో మన కళాపూర్ణోదయంలో సుగాత్రి శాలినుల కథవలే అనిపించింది. అది నిజంగా కూడా ఒక బలమైన పాత్రగా యశోదని అదేదో నేను అనుకోవడం స్త్రీవాద దృక్పథంలోంచి సారి చిత్రించిందని నేను అనుకుంటలేను.
అటువంటి పాత్రలు మనం చూసినాం, అటువంటి మనుషుల్ని మనం చూసినాం. అది ఇవాళ చూస్తే మన స్త్రీవాదం గురించిన ఏ ఆలోచన లేకముందే ఆ మనుషుల నుంచి ఓ ప్రేరణ, ఆ మనుషులు అట్లా చూసిన, ఆ మనుషుల గురించి మన అవ్వ మాట్లాడింది, మన బాప్ మాట్లాడిండు, మన ఇంట్లో పట్టుకుని ఉన్న వాళ్ళు మాట్లాడింది. ఇట్లా ఈ రక్తమాంసాలు ఉన్న మనుషుల్ని అద్భుతమైన పాత్రలన్నింటినీ కూడా మనం ఈ పుస్తకం నిండా చూడొచ్చు. కనుక తప్పకుండా చదవండి ఈ పుస్తకం. నిజంగా కూడా మనం జీవితాన్ని దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్ళకి, ఒకసారి మీకు కన్నీటి చెమరింతగలగాలంటే, ఒకసారి మీకు మన సంస్కృతిలో ఉన్నటువంటి ఆ సొగసు మీకు తెలవాలనంటే, ఆ విలువలు మీకు అర్థం కావాలనంటే, దాని చుట్టూ ఉన్నటువంటి అనేక అనుభవాలన్నీ కూడా మీరు అనుభూతి చెందాలనంటే మాత్రం చాలా గొప్ప పుస్తకం. సారు ఇంతకుముందు చిత్రకన్ను అనేది కొంచెం విశదమైనటువంటి ఒక సంపూర్ణ చిత్రణతో ఉన్న కథలుగా రాస్తే, ఇది కొంచెం ఇవాళ తరానికి తగినట్టే కొద్ది చిన్న నిడివితో ఉన్న కథలు రాసిరు. కానీ నిడివిలో చిన్నదైనా కానీ చాలా గొప్ప జీవితాన్ని, అంటే ఏదో అల్పాక్షరాల అనల్పార్థ రచన అనేదో ప్రాచీన సాహిత్యంలో చెప్తారనుకోండి, అటువంటి ఒక కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని బందారాన్ని ఈ పుస్తకం అనే అద్దంలో సార్ చూపించిండు. దర్శించండి.